హాయ్ ఫ్రెండ్స్, ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిద్రించే జహాపన అంటూ వినిపించే పాట మన మనసులో తాజ్మహల్ని ఆవిష్కృతం చేస్తుంది. ఒక ప్రేమ జంటకు చిహ్నమని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అది సమాధి అయిన పాలరాతి నిర్మాణంతో ఒక మనిషిని సజీవంగా ఉంచిన అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ ప్రశాంతతకి భిన్నంగా తాజ్మహల్ విషయంలో అనేక చర్చలు చెలరేగుతున్నాయి. హిందువుల ఆలయాన్ని కూలదోసి తాజ్మహల్ని నిర్మించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ తాజ్మహల్ని కూల్చేసి మళ్లీ అక్కడ మందిర నిర్మాణం చేస్తారా? తాజ్మహల్కు ఉన్న పాత పేరు తేజోమహల్గానే పిలుస్తారా? ఉత్తరప్రదేశ్లో అనేక ప్రాంతాల పేర్లు మార్చినట్టుగానే తాజ్మహల్ పేరు కూడా మారుస్తారా? దాని చారిత్రక నేపథ్యాన్ని చెరిపేస్తారా? అది సమీప భవిష్యత్తులో అయితే సాధ్యమయ్యే పని కాదు. కానీ అసలు తాజ్మహల్ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఆ శిథిలాల కింద దాగిన విషయాలేంటో తెలుసుకుందాం. నిరంతరం మనకి వార్తల్లో వినిపించే మాట ఏంటంటే తాజ్మహల్ కింద గదులు ఎప్పుడూ మూసే ఉంటాయి. అసలు ఆ గదుల్లో ఏమున్నాయి, ఏం దాచిపెట్టారు? సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజీ సంస్థలు మాత్రం అక్కడ ఏమీ లేవని చెప్తాయి. కానీ ఆ విషయాలు మాత్రం వెల్లడి చేయరు. ప్రపంచ వింతల్లో 7వ స్థానంలో నిలిచిన తాజ్మహల్ పునాదుల కింద ఏముంది, మూసివేసిన గదుల్లో ఏముంది, అందులో ఉన్న వస్తువుల గురించి ప్రపంచానికి ఎందుకు తెలియపరచట్లేదు? అన్ని వైపుల నుండి ఇన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆ వివరాలు వెల్లడించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ వీడియోలో కొన్ని చారిత్రక విషయాల్ని అందించాలనుకుంటున్నాం. మొఘల్ పాలకులు భారతదేశానికి వచ్చి భారత్లో పాగా వేశారు. మొఘలులు ఈ దేశాన్ని దోచుకున్నారు. ఆంగ్లేయులు కూడా ఈ దేశాన్ని దోచుకున్నారు. ఇతర దేశాల్ని తమ అధీనంలోకి తీసుకుని ఆ దేశం మీద ఆధిపత్యం చేయాలనుకునే దేశాలు వలస దేశాల్ని దోచుకుంటాయి. వారి సంపదను కొల్లగొడతాయి. ఇతరులు వలస దేశంలో ఒక కోటను కట్టి అక్కడి నుండి తమ పాలన కొనసాగిస్తున్నారంటే అక్కడే తమ నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. నీటి సౌకర్యాలు మెరుగుపరుస్తారు, రిజర్వాయర్లు కట్టిస్తారు, రోడ్లు బాగు చేస్తారు, అక్కడి నిర్మాణాల్ని మెరుగుపరుస్తారు. ఇది అనివార్యమైన పరిస్థితి. ఒక ప్రాంతంలో రాజ్యాధికారం చేపడితే కేవలం యుద్ధాలు చేస్తేనే సరిపోదు. సంపద దోచుకోవడంతోనే పనైపోదు. అక్కడి ప్రజల గురించి ఆలోచించాలి, వారి సంక్షేమం గురించి ఆలోచించాలి. అందుకు సంబంధించిన పనులు కూడా చేయాలి. ఈ రోజుకి మన దేశంలో ఉన్న విద్యాలయాలు, ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు నాటి మొఘల్ చక్రవర్తులు నిర్మించినవే. ఈ రోజుకి వాటిని మనం ఉపయోగిస్తున్నాం. బ్రిటిష్ పాలకులు వ్యాపారం పేరుతో వచ్చి భారత్ని లూటీ చేశారు. అయినా వారిలో కూడా కొద్దిమంది మంచివారున్నారు. ఈ రోజుకి మనం బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన రైలు వంతెనలు వాడుకుంటున్నాం. భారీ నీటి ప్రాజెక్టుల్ని వాడుకుంటున్నాం. వాళ్ళు నిర్మించిన అనేక రోడ్లు ఈ రోజుకి వాడుకుంటున్నాం. మొఘలుల కాలంలో నిర్మించిన అనేక భవనాలు ఇప్పటికీ ఉన్నాయి. వారు అనేక వ్యవస్థల్ని స్థిరపరిచి వెళ్లారు. పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి, వ్యాపారాలు ఎలా చేయాలి, విద్యాలయాలు ఎలా నడపాలి, హాస్పిటల్స్ ఎలా నిర్వహించుకోవాలి, ఇలా అనేక విషయాలు కొత్తగా భారతీయులకు నేర్పారు. మొఘలుల కాలంలో ఆర్కిటెక్చర్ కూడా అభివృద్ధి చెందింది. ఈ సమయంలోనే వారి సృజనాత్మక ఆర్కిటెక్చర్కి ప్రతిరూపంగా నిలిచింది తాజ్మహల్. ఈ నిర్మాణం వెనుక షాజహాన్, ముంతాజుల ప్రేమ కథ ఉంది. షాజహాన్ బహుభార్యల్లో ముంతాజ్ ఒకరు. ఆమె స్మృత్యర్థం చాలా అందమైన తాజ్మహల్ రూపుదిద్దుకుంది. ఈ నిర్మాణం వెనుకున్న కథ ఇది. తన ప్రేయసి కోసం షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడనే విషయం చరిత్ర పుస్తకాల్లో అందరం చదువుకున్నదే. మొఘలులు ఇండియాలో సంపాదించిన డబ్బులు, ఇండియాలో వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుని ఇక్కడే వెచ్చించారు. అలా చాలా పెద్ద మొత్తం వెచ్చిస్తేనే తాజ్మహల్ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఈరోజు భారత్లో పర్యాటకుల్ని అమితంగా ఆకర్షించే ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. భారత్కే ఒక తలమానికంగా కూడా నిలిచింది. ప్రపంచంలోనే 7వ వింతగా రికార్డు కూడా సృష్టించింది. ఢిల్లీ నగరానికి చుట్టుపక్కల ఈ కాలుష్యం చేరకముందు, ఫ్యాక్టరీల నిర్మాణం జరగకముందు తాజ్మహల్ రోజులో 3 రంగుల్లో కనిపించేది. పున్నమి రోజు ఈ తాజ్మహల్ని చూసేందుకు 2 కళ్ళు చాలేవి కాదు. వీటి నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ కూడా చాలా ఖరీదైంది, అద్భుతమైంది. గోడలకు చెక్కిన నగిషీలు అమోఘమైనవి. అందులో రత్నాలు కూడా పొదిగారు. ఆంగ్లేయుల పాలనలో ఇవన్నీ దోచుకున్నారు. తాజ్మహల్లో చెక్కిన రూబీలు, వజ్రాలు, మణిమాణిక్యాల్ని కూడా లాక్కెళ్లారు. ఇది వాస్తవం. ఇక ఇప్పుడు మిగిలింది తాజ్మహల్ నిర్మాణం మాత్రమే, మెరిసే దాని గోడలు మాత్రమే. రవాణా వ్యవస్థ అంతగా లేని ఆ కాలంలో ఇరాన్ నుండి మెటీరియల్ని ఎలా తెప్పించారు? పెద్ద పెద్ద పాలరాతి ఫలకాల్ని, అద్భుతమైన కార్మికుల్ని ఎలా రప్పించారు? చేయి తిరిగిన ఆర్కిటెక్టుల్ని ఎలా కలిపారు? ఈ నిర్మాణం కోసం ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఎంత శ్రమించి ఈ అందమైన కట్టడం కట్టారు? ఇదంతా అద్భుతమే కదా. డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ ఈ నిర్మాణం మీద ఇప్పటికే అనేక డాక్యుమెంటరీలు నిర్మించాయి. ఈ నిర్మాణం గురించి అద్భుతమైన విషయాల్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. నిర్మాణం కోసం వేసుకున్న ప్లానింగ్ ఎంత గొప్పగా ఉందో తెలియజేశాయి. చంద్రుడు ఎక్కడ, ఎప్పుడు, ఎలా కనిపిస్తాడు, చంద్రుడి వెన్నెల ఎక్కడ ఎలా పరుచుకుంటుంది,
ఎంతసేపు ఆ వెలుగులు ఎక్కడ ప్రసరిస్తాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నిర్మాణ సమయంలో దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుత సౌందర్యాన్ని తాజ్మహల్ రూపంలో నిలబెట్టారు. యమునా నది తీరాన సారవంతమైన మట్టి పునాదుల మీద తాజ్మహల్ని నిర్మించారు. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆ నిర్మాణం చెక్కు చెదరలేదు. ఆ పాలరాళ్ల మెరుపు తగ్గలేదు. ఇంత నాణ్యమైన పటిష్టమైన మెటీరియల్ని ఎలా సంపాదించగలిగారు? ఆశ్చర్యం. సరే, ఇవన్నీ తాజ్మహల్ నిర్మాణం గొప్పతనాన్ని గురించి చెప్పుకునే విషయాలు. ఇక అసలు విషయానికొస్తే తాజ్మహల్ మీద చెలరేగుతున్న వివాదం విషయంలో అనేక మంది చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో రాణా సఫీ ఒకరు. ఆమె అభిప్రాయం ప్రకారం ఇక్కడ గతంలో ఎలాంటి మందిరం లేదు. కాకపోతే ఇక్కడ రాజా జైసింగ్ రాజభవనం ఉండేది. షాజహాన్ జైసింగ్ నుండి ఈ స్థలం కొనుగోలు చేశాడని, అందుకు సంబంధించిన దస్తావేజులు ఈ రోజుకి భద్రంగా ఉన్నాయని చెప్తున్న రాణా సఫీ అభిప్రాయంతో మరో చరిత్రకారుడు హరివంశ్ ముఖియా కూడా ఏకీభవిస్తున్నారు, సమర్థిస్తున్నారు. అదే వాస్తవమని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే మరికొంతమంది మాత్రం శివాలయాన్ని కూలగొట్టి తాజ్మహల్ కట్టారని బలంగా వాదిస్తూనే ఉన్నారు. శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో తాజ్మహల్ నిర్మించే కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదని ప్రస్తావించారు. ఆనాటి చాలామంది ఈ శివాలయం చూశారని కూడా ఆయన వాదిస్తున్నారు. వివాదాస్పద చరిత్రకారుడు పిఎన్ ఓక్ రాసిన తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్మహల్ని తేజోమహాలయ అని పిలిచేవారని, తాజ్మహల్ నిర్మాణం కంటే ముందు ఈ స్థలంలో పూతాన్ రాజులు నిర్మించిన హిందూ దేవాలయం ఉండేదని తన పుస్తకంలో ప్రస్తావించారు. వారితో చేసిన ఆ యుద్ధంలో షాజహాన్ గెలిచాక ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడని, ఆ తర్వాత తాజ్మహల్ నిర్మాణం చేశాడని రాశారు. కానీ నిజంగా ఇక్కడ ఆలయం ఉండేదా లేదా అని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా సాక్ష్యాధారాలతో చెప్పలేకపోయారు. ఈ నిర్మాణంలో పర్షియన్, ఇండియన్, ఇస్లామిక్ మత పద్ధతులు కనిపిస్తాయి. నిజంగా ఈ నిర్మాణం వెనుక రహస్యాలు ఎప్పటికైనా బయటకొస్తాయా? ఇప్పటికీ తాజ్మహల్ కింది భాగంలో అనేక గదులున్నాయి. వాటిని ఎప్పుడూ మూసే ఉంచుతారు. ఒకవేళ ఆ గదుల్ని తెరిస్తే కొన్ని రహస్యాలు బద్దలవుతాయేమో. వెలకట్టలేని సిరి సంపదలతో పాటు అనేక విషయాలు కూడా వెలుగు చూస్తాయేమో. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. తాజ్మహల్ నిర్మాణం పూర్తయ్యాక ఆ నిర్మాణంలో పాల్గొన్న వారి 2 చేతులు నరికేయమని షాజహాన్ తన సైనికులకు ఆదేశించాడని చెప్తూ ఉంటారు. కానీ ఆధారాలతో మాత్రం ఈ విషయం ఇప్పటివరకు రూఢీ కాలేదు. నిజంగా షాజహాన్ అలా ఆదేశించాడా? ఈ నిర్మాణంలో దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేశారు. ఈ కార్మికులందరినీ ప్రపంచం నలుమూలల నుండి వెతికి పట్టుకొచ్చారు. తాజ్మహల్ నిర్మాణం పూర్తయ్యాక ఈ కార్మికులు తిరిగి ఎక్కడో మరోసారి ఇలాంటి నిర్మాణం చేయకూడదనుకున్నాడు. వారంతా తిరిగి వెళ్లకూడదనుకున్నాడు. ఆ కార్మికుల కోసం తాజ్మహల్ సమీపంలోనే గృహాలు నిర్మించాడు. వారంతా ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేశారు. కావాల్సినంత డబ్బు పుష్కలంగా ఇచ్చేశాడు. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని తాజ్ గంజ్ అని పిలుస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే నాటి కళను వారసత్వంగా పుచ్చుకొని పనిచేసే అనేక మంది కార్మికులు ఇప్పటికీ కనిపిస్తారు. ఆ పనితనం ఇప్పటికీ ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. అంటే షాజహాన్ ఆ 20,000 కార్మికుల చేతులు విరగొట్టలేదనే కదా. ఎన్ని విషయాలు వివరణలు విన్నాక మీరేమనుకుంటున్నారో మాకు తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.